మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం. గత ఎపిసోడ్ 9లో గరుత్మంతుని వృత్తాంతం తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో శేషుడు భూభారం వహించుట, నాగపుత్రులు ఆస్తికుని జననమునకై నిరీక్షించుట గురించి తెలుసుకుందాము రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శౌనకుడు సూతుని అడిగాడు, మహర్షి, కద్రువ సంతానమైన నాగజాతి పేర్లు చెప్పుము. సూతుడు సమాధానమిచ్చాడు, నాగకుమారులలోని ముఖ్యుల పేర్లు చెబుతాను. శేషుడు అందరికంటే ముందు జన్మించాడు. ఆ తరువాత వాసుకి, ఐరావతి, తక్షక, కర్కోటక, ధనుంజయ, కాలకేయ, మణి, పురాణ, పింజారక, ఏలపత్ర, వారుణ, నీల, అనిల, కల్మష, సవల, ఆర్యక, ఉగ్ర, సురముఖద, దధిముఖ, విమల, పిండక, ఆప్త ఈ సర్పజాతి కుమారులు మనములు, మునిమనములు తరువాత తరములతో కలిపి కొన్ని వేల లక్షల సర్పజాతి అయినది. శౌనకుడు సూతుని అడిగాడు, మహర్షి, తల్లి శాపం విని నాగకుమారులు ఏమి చేశారు? సూతుడు సమాధానమిచ్చాడు, శేషుడు తన తల్లి, సోదరులు, పినతల్లి, వినత, వైనతేయునికి చేసే అపచారాలను సహించలేక దూరంగా వెళ్ళిపోయి గంధమాదన పర్వతము, బదరికావనము, గోకర్ణము, పుష్కరారణ్యము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి ఘోర తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఆదిశేష, ఎందుకోసం ఈ ఘోర తపస్సు? నీ తపోమహిమ వలన సకల సృష్టి కంపించిపోతోంది. నీ మనోభీష్టమేమిటి చెప్పు, తీరుస్తాను అన్నాడు. తంది శేషుడన్నాడు, బ్రహ్మదేవా, నా సోదరులు వినత, గరుత్మంతుని ఎడల చూపించే కాఠిన్యాన్ని నేను భరించలేకపోతున్నాను. నేను వారితో ఉండదలుచుకోలేదు. అందుచేత తీవ్రనిష్టతో శరీరాన్ని శుష్కింపజేసుకుని శరీర త్యాగము చేయదలుచుకున్నాను అన్నాడు. బ్రహ్మదేవుడన్నాడు, ఆదిశేష, నీ సోదరుల అకృత్యాలు నాకు తెలుసు. నేను దీనికి తగినట్లు ఆలోచించాను. నీ సవటి సోదరుల ఎడ కూడా నీకున్నా సుహృద్భావము నాకెంతో ఆనందాన్నిచ్చింది. నువ్విలాగే ధర్మబద్ధుడవై ఉండు, నీకు వరమిస్తున్నాను, కోరుకో అన్నాడు. ఆదిశేషుడన్నాడు, నేను ఎప్పుడూ ధర్మబద్ధుడనై తపస్సంపన్నుడనై ఉండాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆదిశేషునితో అన్నాడు, ఆదిశేష, నీ మనోవైకల్యము, శాంతిప్రియత్వనకు నేనెంతో సంతోషించాను. నువ్వు పర్వతములు, అరణ్యములు, సముద్రములు, నగరములతో కూడిన ఈ విశాల భూవలయాన్ని నీ శిరస్సుపై నెడుకుని ఈ భూభారాన్ని వహించు. ఆదిశేషుడన్నాడు, ఓ బ్రహ్మదేవా, నీ ఆజ్ఞ ప్రకారం భూభారాన్ని వహిస్తాను. భూదేవిని నా శిరస్సుపై ఉంచండి. బ్రహ్మదేవుడన్నాడు, ఆదిశేష, భూమికి క్రింది భాగానికి వెళ్ళు. భూదేవి నీకు తగిన మార్గం చూపుతుంది. ఆదిశేషుడు బ్రహ్మదేవుడు ఆనతిచ్చినట్లుగా భూమికి రెండో వైపు నుండి క్రిందకు వెళ్లి భూమిని తన శిరస్సుపై నెడుకుని భూమిలో ఏ తొట్రుపాటూ లేకుండా భూభారాన్ని వహించి ప్రారంభించాడు. సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. వాసుకి తల్లి శాపం విని నాగులకు రాబోయే ఉపద్రవం గురించి తీవ్రంగా మదనపడి ఒకనాడు నాగులందరినీ సమావేశపరిచి అన్నాడు, మనం మాతృగెచ్చిస్తున్న శాపాన్నుంచి రక్షించుకోవాలంటే ఎలా ఆలోచించుకోవాలి? జనమేజయ మహారాజు సర్పయాగం కావించకుండా మనం ఏమి చేయగలమో ఆలోచించాలి. నాగకుమారులు అహంభావులై తలోకరుగా మాట్లాడారు. మనం బ్రాహ్మణ వేషధారులమై ఆ సర్పయాగం చేయుట ధర్మవిరుద్ధమని నచ్చచెప్దాము. మనలో కొందరం అతనికి మంత్రులమై సర్పయాగం వలన ఇహాపరములలో ఎన్నో ఇబ్బందులు రాగలవని హెచ్చరిద్దాము. యజ్ఞం చేయించే ప్రధాన పురోహితుణ్ణి కరిచివేస్తే యజ్ఞం ఆగిపోగలదు. మనమే పెద్ద మేఘాలమై పెద్ద వర్షం కురిపించి యజ్ఞకుండాన్ని తడిపివేద్దాము. కొన్ని వేల సర్పములు యజ్ఞవాటికలో ఒక్కమారుగా ప్రవేశించి అక్కడ ఉన్నవారందరినీ కాటేసి భయానక వాతావరణాన్ని సృష్టిద్దాము. మనలో ఒకరు జనమేజయ మహారాజుని సమీపించి అతన్నే కాటేద్దాము. నాగకుమారులందరూ వాసుకువైపు తిరిగి సమాధానం కొరకు చూడగా వాసుకి అన్నాడు, మీరు చెప్పినవన్నీ సాధ్యం కావు. మనం మన పితృపాదులు కశ్యప ప్రజాపతి సలహా తీసుకున్నాము. నాగకుమారులు వాసుకి మాటలు విన్నా యలాపుత్రుడు అనే నాగకుమారుడన్నాడు, ఈ యజ్ఞాన్ని ఆపటం ఎవరి వలన సాధ్యం కాదు. విధిని ఎవరూ తప్పించలేరు. విధిని తప్పించుకోటానికి విధియే మనకు శరణ్యము. మన తల్లి మనల్ని శపిస్తున్నప్పుడు నేను భయపడి మన తల్లి ఒడిలో దాక్కున్నాను. వాసుకి అప్పుడు నేను దేవతలు బ్రహ్మదేవుణ్ణి దీనంగా అడగటం విన్నాను. బ్రహ్మదేవా,
తన కడుపున పుట్టిన నాగకుమారులను కద్రువ శపిస్తుంటే మీరు ఉపేక్షించి ఎందుకు ఊరుకున్నారు? బ్రహ్మదేవుడు దేవతలకు సమాధానమిచ్చాడు. నాగజాతి విస్తరించి మహాక్రూరులై విషంగ్రక్కుతూ లోకనాశనం చేస్తున్నారు. లోక కళ్యాణార్థమై కద్రువ శాపానికి నేను అడ్డుపడలేదు. ఇతరులను హింసించి చంపే నాగులు మాత్రమే నాశనమవుతారు. ఇతరులకు హాని చెయ్యని నాగులందరూ రక్షింపబడతారు. సమయం వచ్చినప్పుడు ఈ మహా ఉపద్రవం నుంచి నాగులు రక్షింపబడతారు. వాసుకి చెల్లెలైన జగత్కారువుకు యాయావారం చేసుకుని బ్రతికిన మునిగణంలో జన్మించిన జగత్కారువుతో వివాహం జరిగి వారికి జన్మించిన ఆస్తిక మహర్షి ఆ సర్పయాగాన్ని ఆపగలడు. యాలాపుత్రుని మాటలు విని సర్పములన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఆస్తికుని జననం కొరకు ఎదురుచూశాయి. రాబోయే ఎపిసోడ్లో తక్షక విషాగ్నిచే పరీక్షిన్ మహారాజు మృతి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.